హలో, నేను మీ సిఎస్ రావు. తిమ్మిని బమ్మిని చేస్తుంటారు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అది ఒక సామెత కూడా. ఇప్పుడు ఐపాక్ వాళ్ళు ఏది అనుకుంటే అది చేసేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా చేసుకుని. ఇప్పుడు తాజాగా ఎన్నికల సీజన్, ఈ ఎన్నికల సీజన్లో మన ముందుకి రోజుకొక సర్వే రావడంతో పాటు అవి అటు ఇటు తిప్పి తారుమారు చేసి ఎవరికి అనుకూలంగా కావాలంటే ఆ విధంగా ప్రమోట్ చేయటంలో ఆరితేరిపోయారు ఇప్పుడు ఐపాక్ టీం. అయితే ఐపాక్ టీం నేరుగా ఐపాక్ టీం అని చెప్పి కనుక ఇస్తే దాన్ని నమ్మేటువంటి అవకాశం ఉంది. కానీ కొంతమంది వ్యక్తిగతమైనటువంటి పేర్లతోటి దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో ఆ స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఒక ట్విట్టర్ హ్యాండిల్ని మనం ఐడెంటిఫై చేసాం. ఆ ట్విట్టర్ హ్యాండిల్ అనేది ఎవరిది, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తిమ్మిని బిమ్మిని చేసి ఇప్పుడు రిజల్ట్ని తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక సీక్రెట్ ఏజెంట్ ద్వారా మనం ఈ ఇన్ఫర్మేషన్ని మనం గ్రాస్ప్ చేయడం జరిగింది. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్, అసలు ఏంటి దాని కథ అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ ట్విట్టర్ హ్యాండిల్ కనుక చూస్తే నిశాంత్ కుమార్ నిశాంత్ కుమార్ అనేటువంటి ఇతను మనకి కనిపిస్తున్నారు దీంట్లో, ఈ పేజీలో, ట్విట్టర్ పేజీలో. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఫౌండర్ ఎట్ జన్మత్ ఎలక్షన్ మేనేజ్మెంట్ పొలిటికల్ అనలిస్ట్. జన్మత్ అనేటువంటి సంస్థకి ఫౌండర్గా దీన్ని క్రియేట్ చేశారు. ఈ పేజీని జన్మత్ పొలిటికల్ కన్సల్టింగ్, ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజీ యూనివర్సిటీ. సో ఇక్కడ చూస్తే కనుక టాక్స్ అబౌట్ ఎలక్షన్ మేనేజ్మెంట్, పొలిటికల్ క్యాంపెయిన్స్, స్ట్రాటజీ మేనేజ్మెంట్ అండ్ పొలిటికల్ కన్సల్టింగ్, ఢిల్లీ. సో ఈ అడ్రస్ తోటి ఉన్నాయి. ఫాలోయర్స్ కానీ ఇవన్నీ చూస్తున్నాం మనం. ఇతను ఎవరు అని అంటే ఇతను ఐపాక్కు సంబంధించినటువంటి కోర్ టీమ్ మెంబర్. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది పేజీలోనే, కోర్ టీమ్ మెంబర్, ఐపాక్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ. సెప్టెంబర్ 2019లో జనవరిలో జనవరిలో కూడా ఇది ఉంది. పాట్నా ఏరియా. సో ఇదంతా ప్లాన్, కాన్సెప్టులైజ్, స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూటివ్ హై ఇంపాక్ట్ end-to-end on ground campaigns, facilitate liaising with various stakeholders including party leadership, party candidates and party workers. ఇది చాలా క్లియర్గా ఇది నిశాంత్ కుమార్ది అనేది మనకు ఈ పేజీ అనే దానికి నిదర్శనం. ఏం చేస్తున్నారు ఈ నిశాంత్ కుమార్ అని అంటే మనం కనుక చూస్తే కనుక నెక్స్ట్ పేజీకి వెళ్తే అసలు ఈ నిశాంత్ కుమార్ ఏం చేస్తున్నారు, ఇతను ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారం చేస్తున్నారు ట్విట్టర్ హ్యాండిల్లో అని అంటే, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వే ఏదైనా రిజల్ట్ ఒకటే, ఈసారి మళ్ళీ జగన్. ఏ సర్వే అయినా సరే, సర్వే ఏ విధంగా వచ్చినా సరే ఆయన వ్యక్తిగతమైనటువంటి పేజీల్లో వీటిని మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా మొత్తం రిజల్ట్ సర్వే ఏదైనా సరే, ఏ సర్వే అయినా సరే ఈసారి మళ్ళీ జగనే అనేటువంటి దాంట్లో ఇప్పుడు మనం ఇదిగో జన్మత్ పోల్స్ అని 4 hours బ్యాక్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ 2024 టోటల్ సీట్స్ 175, వైఎస్ఆర్సీపీ 116 నుంచి 118 అని వస్తాయని చెప్పేసి ఆయన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో ట్విట్టర్ పేజీలో ఈ రిజల్ట్ వచ్చింది. ఇది ఎవరిది, జన్మత్ పోల్స్ ఎవరిది అని అంటే ఆల్రెడీ నేను చెప్పాను. జన్మత్ పోల్స్ ఎవరిది, ఐపాక్ వాళ్ళది. కానీ ఈ జన్మత్ పోల్ని ఈయన సొంతంగా చేసినట్టు, జన్మత్ పోల్ అనేది ఒక సపరేట్ ఆర్గనైజేషన్, దాని రిజల్ట్ అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ పేజీలో దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈ రిజల్ట్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. రాబోయే 2024 ఎలక్షన్లో 116 నుంచి 118 వస్తాయని చెప్పి ఈ ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజీలో చేస్తూ ఉన్నారు. అతని పేరుని వాడుకుంటూ ఉన్నారు. సో ఇతన్ని నిశాంత్ కుమార్ పేరుని, నిశాంత్ కుమార్ ఏదో ఆయన చేసినట్టు, ఆయన సర్వే అన్నట్టుగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ విధంగా ఆయన పేరుని వాడుకుంటూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే జన్మత్ పోల్స్, సో సపరేట్ జన్మత్ పోల్స్ అనేది ఒక సపరేట్ ఆర్గనైజేషన్ లాగా అది సర్వేలు చేస్తున్నట్టు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ 2024 టోటల్ సీట్స్ 175, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 113, టీడీపీ ప్లస్ జనసేన 54 నుంచి 65 వస్తుందని చెప్పి ఇది ఈ జన్మత్ పోల్స్ దీన్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. అంటే ఈ జన్మత్ పోల్స్ ఎవరిదంటే ఐపాక్ది. ఐపాక్ ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి
ఆ సంస్థ దానికి పనిచేస్తుంది. కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని 2019 ముందు ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ ఉంది. అయితే ఐపాక్ సర్వే అని అంటే ప్రజలు నమ్మరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది కాబట్టి ఒక అనుమానాలు వస్తాయి. నిజంగానే ఐపాక్ చేసినటువంటి సర్వేనా ఇది? ఒకవేళ ఐపాక్ చేసినటువంటి సర్వే అని ఫోకస్ అయితే కనుక ఇది కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించుకొని ఉంటారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతుందని చెప్పేసి ఇక్కడ జన్మత్ పోల్స్ అనేటువంటి దీంతో ఈ పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ప్రచారం చేస్తుంది. సో అందుకే రిజల్ట్ సర్వే ఏదైనా రిజల్ట్ ఒకటే, ఈసారి మళ్ళీ జగనన్నే అనేటువంటి అంటే వాస్తవంగా ఈ జన్మత్ పోల్స్ పేరుతో వచ్చేటువంటి సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పాన్స్డ్ సర్వేస్ అనేటువంటి ఒక భావాన్ని కలిగి ఉండాలి, మనం అర్థం చేసుకోవాలి. సో జన్మత్ పోల్స్ ఐపాక్ వేరు కాదు, అవి రెండు ఒకటే అనేటువంటిది క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నా. ఇలాంటి సంస్థలు ఇలాంటి సర్వేలు చాలా వస్తుంటాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో టైమ్స్ నో కానీ లేదా ఇండియా టుడే కానీ ఇలాంటి సంస్థలతో టైఅప్ అయ్యిందని చెప్పి ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ కొన్ని ఆధారాలతో సహా అందుకు పే చేసినటువంటి అమౌంట్ గురించి కూడా చెప్పింది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని మీద. సో అలాగే కొన్ని సర్వే సంస్థలు పేర్లు చెప్పి ఈ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ట్విట్టర్ హ్యాండిల్ లేదంటే ట్విట్టర్ అకౌంట్స్ని తీసుకొని ఇప్పుడు జన్మత్ పోల్స్ పేరుతోటి తరచూ వస్తున్నాయి సర్వేలు. వస్తున్నటువంటి సర్వేలన్నీ కూడా ఒకే విధంగా ఉంటున్నాయి. సో ఆల్మోస్ట్ దీనికి దగ్గరగా చేస్తూ కొంచెం అంకెలను అటు ఇటు మారుస్తూ వారానికి ఒకటి జన్మత్ పోల్ పేరుతోటి రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ జన్మత్ పోల్ ఎవరిదో కాదు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐపాక్ పనిచేస్తుంది కాబట్టి ఈ ఐపాక్కి ఇక్కడ ఫౌండర్ జన్మత్. సో అంటే ఈ ఐపాక్లో ఇతను పనిచేసిన కోర్ టీమ్ మెంబర్, ఇతను ఐపాక్లో కోర్ టీమ్ మెంబర్గా ఉన్నాడు. కాబట్టి ఈ సర్వేని ఎట్టి పరిస్థితుల్లో జన్మత్ పోల్స్ పేరుతో వచ్చేటువంటి సర్వేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పాన్స్డ్ సర్వేగా భావించాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక మంది ట్రోల్స్ చేస్తున్నారు. అందుకే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సర్వేల్లో ఎక్కువగా సైంటిఫిక్గా చేసినటువంటి సర్వేల్లో తెలుగుదేశం పార్టీ ప్లస్ జేఎస్పీకి 120+ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్కువ సర్వేలు చెప్తూ ఉన్నాయి. కేవలం వైసీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మనం తీసుకుంటే కనుక 35 to 45 మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్కువ సర్వేలు చెప్తున్నటువంటి క్రమంలో ఇక్కడ జన్మత్ పోల్స్ అనేది ఆ ప్రచారాన్ని అధిగమించేందుకు జన్మత్ పోల్ పేరుతోటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఒక సర్వేని. ఆ సర్వేనే మనం ఈ సర్వేగా తీసుకోవచ్చు. ఏ సర్వే దీన్ని జన్మత్ పోల్ సర్వేని, జన్మత్ పోల్ ఇది ఫోకస్ చేస్తుంది. ఈ సర్వేని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఇతను ఎవరు అని అంటే ఈ జన్మత్ పోల్స్ ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు? నిశాంత్ కుమార్. ఈ నిశాంత్ కుమార్ ఐపాక్కు సంబంధించినటువంటి ఒక మెంబరు. ఐపాక్ ఎవరిది? అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది, ఐపాక్ తోటి నాకు సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు తోటి ఆయన భేటీ అయిన తర్వాత తిరిగి వెళ్తూ ఐపాక్ సంస్థ తనకు సంబంధం లేనటువంటి సంస్థ అని చెప్పి ఆ తర్వాత వెంటనే ఐపాక్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక ట్వీట్ చేశారు, మేము ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి సర్వేలు చేస్తూ ఉన్నాము, 2019లో కూడా చేశాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. సో ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికి అలాగే ఐపాక్ ట్విట్టర్ హ్యాండిల్ వచ్చిన దానికి సంబంధం లేదు. కాబట్టి ఐపాక్కి ప్రశాంత్ కిషోర్ సంబంధం లేదు. ఐపాక్కి సంబంధించినటువంటి మేజర్ స్టేక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇప్పుడు ఐపాక్ సమస్యను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నడుపుతున్నారు అనేది ఇప్పుడు రాజకీయ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. కాబట్టి ఐపాక్ ఏదైనా సర్వే ఇచ్చిందంటే తారుమారు అటు ఇటు రిజల్ట్ని రివర్స్ చేసి ఇస్తుంది అనేటువంటి అభిప్రాయం ఆ సర్వేలకు ఉంది. వాస్తవ సర్వే చూసుకుంటే కనుక మనం ఇప్పుడు
ఈ వాస్తవ సర్వేని కనుక మనం తీసుకుంటే ఇక్కడ మనం రివర్స్లో చేయొచ్చు అని చెప్పి అంటుంటారు. సో రివర్స్లో ఏ విధంగా చేయొచ్చు, ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి కనుక మనం చూస్తే ఇప్పుడు తాజాగా ఎక్కువ సర్వేలు వస్తుంది, జన్మత్ సర్వేలు చేయటం అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం. సో ఇక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇదేమో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి. అంటే దీన్ని రివర్స్ చేసి ఇచ్చారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఇది వాస్తవంగా ఈ ఫిగర్ అనేది ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఫిగరు తెలుగుదేశం పార్టీ అలాగే జేఎస్పీకి సంబంధించినటువంటి ఫిగర్ ఇది. ఈ ఫిగరు దాన్ని రివర్స్, ఇదేమో ఈ ఫిగర్ ఏమో వైసీపీది. యాక్చువల్గా ఇది వచ్చింది, బట్ దీన్ని ఇటు మలిపించి దీన్ని ఇటు వేయాల్సింది వాళ్ళు రివర్స్ చేసి వేశారు అనేది. అంటే వాస్తవంగా ఈ ఫిగరు ఇది వైసీపీది, ఇది వైసీపీ, ఇది టీడీపీ ప్లస్ జనసేనది. ఇది వాస్తవంగా వైసీపీది. కానీ వాళ్ళు ఏం చేశారు, దాన్నట్టు దీన్ని ఇటు మార్చేసి చేశారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ జన్మత్ పోల్స్ అనేది ఐపాక్కి సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటిది కాబట్టి దీన్ని నమ్మడానికి లేదు. సో తారుమారు చేసి ఇస్తున్నారు అనేది ఈ సీక్రెట్ ఏజెంట్ ద్వారా లీక్ అయినటువంటి సారాంశం. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు వచ్చినటువంటి ఫిగర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఫిగర్ని మార్చేశారు అనేది. సో కాబట్టి ఇక నుంచి జన్మత్ పేరుతోటి ఫౌండర్ కాబట్టి ఈయన నిశాంత్ కుమార్ ఈ జన్మత్ పేరుతోటి వచ్చేటువంటి సర్వేస్ని విశ్వసించడానికి అవకాశం లేదు. అలాగే టైమ్స్ నౌ కానీ ఇండియా టుడే కానీ ఇవన్నీ కూడా స్పాన్సర్డ్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి సర్వేలు అని చెప్పి ఇప్పుడు వినిపిస్తూ ఉన్నటువంటి క్రమంలో సో మిగిలినటువంటి సర్వేల్లో కూడా ఏం జరుగుతుంది అనేది బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైతే మాత్రం ఈ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి దీంట్లో ఏమాత్రం నిజం లేదు. ఒకరికి రావాల్సింది ఒకరికి వేసి తారుమారు చేశారు, తిమ్మిని బమ్మిని చేసినటువంటి సర్వేగా మనం భావించడానికి అవకాశం ఉందనే దానికి నిదర్శనం ఈ ట్విట్టర్ పేజీలు అలాగే ట్విట్టర్ అకౌంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.